సిట్టు దర్యాప్తు వెర్రితలలు, ప్రభుత్వ పెద్దల కుట్రకు నిస్సిగ్గుగా వత్తాసు, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అటెండర్ కూడా నోటీసులు, మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరిట కక్ష సాధింపు. సో పిచ్చి ముదిరిందిరా అంటే తలకాయకు రోకలు కట్టమన్నట్టు ఒక సామెత ఉంది. అలా చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క పిచ్చి వెర్రితలలు వేస్తా ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రంలో సంక్షేమం గాని అభివృద్ధి గాని ఏమీ చేసింది లేదు. సంక్షేమం అభివృద్ధి 2 చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వెల్లుబిక్కుతున్నటువంటి ప్రజాగ్రహాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి జ్వరం పట్టుకున్నట్టుంది, హడలు పట్టుకుంది. ఈ హడలుతో కూడిన ఈ జ్వరంతో దీని నుంచి ఎలా బయటపడాలరా, డైవర్షన్ ఎలా అవ్వాలరా అని చెప్పేసి దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అటెండర్ గా టీలు బిస్కెట్లు సమోసాలు ఇచ్చే మనోహర్కి కూడా మద్యం కేసులో నోటీసులు ఇచ్చిందంట. ఇంకో 2 రోజులు పోతే తోటమాలి ఫ్లోర్ క్లీనరు, ఆడ బుక్స్ అందించే వాళ్ళు, ఆ సెక్యూరిటీ గార్డులు వాళ్ళకు కూడా మద్యం కేసులు ఇస్తారేమో. ఇంత దుర్మార్గమా? అసలు లేని మద్యం స్కామ్ను సృష్టించి అయ్యా నన్ను ఐపీఎస్ అధికారులు వేధిస్తున్నారు, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పినా సరే హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టేసి బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డిని అపహరించి ఆయన్ని ఏదైతే ప్రలోభ పెట్టి భయపెట్టి బెదిరించి ఒక వాంగ్మూలం సిద్ధం చేశారు. ఆ వాంగ్మూలానికి పట్టుకొచ్చి అసలు మద్యం పాలసీలో ఏ సంబంధం లేని ఐటీ సలహాదారైనటువంటి రాజ్ కల్సిరెడ్డిని అరెస్ట్ చేసి వికృతానందం పొందారు. రాజ్ కల్సిరెడ్డి తర్వాత అసలు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సంబంధం లేని, అసలు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధం లేని వికాట్ గ్రూప్ కు చెందినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని తీసుకొచ్చి అక్రమ అరెస్ట్ చేసి వేధించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే వ్యక్తులు, ధనంజయ రెడ్డి గారిని, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరిని అరెస్ట్ చేసి వికృతానందం పొందారు. అక్కడితో సరిపోలా, మళ్ళీ తప్పుడు ధృవీకరణలు చూపించి ఏదైతే రాజ్ కల్సిరెడ్డి చెప్పని అంశాలను కూడా చెప్పినట్టుగా చూపించి మిథున్ రెడ్డి గారిని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ చేశారు. సో సంవత్సరం పాటు ప్రహసనంగా కొనసాగించారు. సంవత్సరం పాటు కొనసాగించిన తర్వాత హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు వీళ్ళకి ముట్టికాయలేసి వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేసింది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల నుంచి సిట్ ఏ దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళాక చితకలు పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులు ఎత్తే అధికారులను పెట్టుకుని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉండే సిట్టు 6 నెలలుగా వెనకబడిపోయింది, చితకలు పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లుబిక్కుతూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధమవుతా ఉండడంతో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఇక మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా పనిచేసినటువంటి కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లి విచారణకు రమ్మని చెప్పి విచారణ పేరుతో వేధిస్తూ, విచారణ పేరుతో పచ్చ మీడియాకి లీకులు ఇస్తూ, ఇక్కడ విచారణ జరుగుతా ఉంటే పచ్చ మీడియాకి ఎలా తెలుస్తుంది? కేఎన్ఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, తర్వాత శివశంకర్ రెడ్డి అనే మా పార్టీ అధికార ప్రతినిధి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వెచ్చలవిడి రాతలు రాయించారు. అక్కడితో ఆగల. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి టీలు అవి ఇచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎవరైతే వెళ్తారో ఆఫీస్ కి వాళ్ళందరికీ దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకి మద్యం పాలసీకి ఏం సంబంధం? ఆయన స్థాయి ఏంటి? వాస్తవంగా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలు పంచుకోగలడా? ప్రభుత్వ పాలసీల్లో పాలు పంచుకోగలడా? ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ రేపు నుంచి రాస్తారు మనోహర్ ఎవరైతే ఉన్నారో మనోహర్కి 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మనోహర్ ఇంకా రాశారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, లేకపోతే చెవిరెడ్డి గారి బినామీ, లేకపోతే పెద్దిరెడ్డి గారి బినామీ, లేకపోతే పిఏగా పనిచేసినటువంటి కేఎన్ఆర్ గారి యొక్క బినామీ అని రాస్తారు. ఇక వీళ్ళ విశృంఖలత్వానికి, వీళ్ళ విచ్చలవిడితనానికి అడ్డు అదుపు ఉండదుగా, ఎంతకైనా తగ్గిస్తారు. రేపటికి రేపు వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఎవరినైనా ఈ కేసులు ఇరికిచ్చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడం, బదనాం చేసి పడేయటం. కానీ తేల్చేది ఏముందిరా అంటే కొండను మొత్తాన్ని తవ్వి ఎలుకలన్నా పడుతున్నారంటే ఎలుకని కాదు కదా, ఆఖరికి చేమను కూడా పట్టలేకపోతా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విశృంఖలత్వం ఏదైతే ఉందో ఇది నిజంగా ఖండించాల్సిన అంశం. కర్మ అనేది రిటర్న్స్ అయిన రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మాకు న్యాయస్థానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
అపారమైనటువంటి గౌరవం ఉంది. ఈ మీరు పెట్టినటువంటి అక్రమ కేసులో మేమందరం కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కడిగిన ముత్యాల్లా బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.